మనకి ఎంసెట్ షెడ్యూల్ విడుదలైంది కదా. అయితే కొంతమందికి కూడా తెలియదు, యూట్యూబ్లో 90% మందికి కూడా తెలియదు ఎంసెట్ది మనకి షెడ్యూల్ విడుదలైందని. మనకి ఎంసెట్ 3 ఫేసెస్ ఉంటాయి. ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్, థర్డ్ ఫేజ్. మనకి ఇది ఈనాడు పేపర్లో 28th డేట్ నాడు మనకి పేపర్లో వచ్చింది. మనకి 27th నాడు వచ్చింది, కానీ 28th నాడే షెడ్యూల్ రిలీజ్ అయింది. అయితే ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ ఇలా ఆన్లైన్లో రిజిస్ట్రేషన్. మనం ఎంసెట్కి అప్లై చేయాలంటే ముందు మనకు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేయాలి. అంటే ఫస్ట్ హాఫ్ పేమెంట్ చేయాలి. జూన్ 28న స్లాట్ బుకింగ్ అంటే మనకు స్లాట్ ఒకటి బుక్ చేస్తారు. మనకు కొన్ని ఇస్తారు మన దగ్గరలోనే, అక్కడ ఇక్కడ కొంతమంది ఇస్తారు మనకి. ఇప్పుడు మీ సేవ అలా ఇస్తారు కదా, అక్కడికి పోయి మనము ఆ టైంకి మీరు ఏ టైంకి ఏ డేట్ నాడు ఏ టైం వరకు అలా మీరు బుక్ చేసుకున్నారనుకో, అప్పటి వరకు జూన్ 1 నుండి జూలై 1 నుండి జూలై 7th వరకు మనకు స్లాట్ బుకింగ్ ఉంటుంది. తర్వాత మనకి ద్విపత్రిక పరిశీలన అంటే మనకు సర్టిఫికేట్స్ ఏమేమి కావాలో ఎంసెట్కి అవన్నీ సంబంధించిన జూలై 1st to 6th వరకు ఉంటుంది. వెబ్ ఆప్షన్లు మనకి వెబ్ ఆప్షన్స్ అంటే మనం కాలేజ్ ఇప్పుడు JNTH ఉంది, తర్వాత CBIT ఉన్నది. మనకు JNTH అని మనకు తెలుసు, CBIT ఉన్నది, ఇంకా NIET ఉన్నది, NIT ఉన్నది, ఇంకా చాలా అలా ఉన్నాయి. వాటికి మనము కాలేజీలు ప్రక్రియగా పెట్టుకోవాలి. మార్క్స్ షీట్ల కేటాయింపు, మార్క్స్ షీట్లు పెట్టుకోవాలి 13th వరకు. తర్వాత మనకి వెబ్ ఆప్షన్ మార్చుకునే అవకాశం. అంటే వెబ్ ఆప్షన్స్లో ఒకవేళ మీకు నచ్చకపోతే 14th నుండి 15th వరకు పెట్టుకోవచ్చు. సీట్ల కేటాయింపు అంటే మనకి సీట్స్ వాళ్ళు మనకి యాక్సెప్ట్ చేస్తారు, మనం కూడా మనకు వాళ్ళు పెట్టాలి వాళ్ళకి. అది మనకి 18th లోపునే. తర్వాత సెల్ఫ్ రిపోర్ట్ మీరు వాళ్ళకి యాక్సెప్ట్ చేస్తారు వాళ్ళు, మీరు ఆ కాలేజ్ తరఫు నుండి మీరు కూడా యాక్సెప్ట్ చేయాలి సెల్ఫ్ రిపోర్టింగ్ 18th నుండి 22 వరకు. ఫీజు చెల్లింపు వరకు మనకు ఫీజు చెల్లింపు 18th వరకు. తర్వాత సెకండ్ ఫేజ్ కూడా అంతే ఫ్రెండ్స్. రిజిస్ట్రేషన్ 25th నాడు ఉంది, ధృవ పరిశీలన 26 నాడు ఉంది, తర్వాత వెబ్ ఆప్షన్లు 26 to 27 ఉంది, సీట్ల కేటాయింపు 30 నాడు ఉంది, సెల్ఫ్ రిపోర్ట్ జూలై 30, ఫీజు చెల్లింపు ఆగస్టు 1. లాస్ట్ ఫేజ్ కూడా అంతే. రిజిస్ట్రేషన్ ఆగస్టు 5th, ధృవపత్రిక 6వ, వెబ్ ఆప్షన్ 6th to 7th, సీట్ల కేటాయింపు 10వ తేదీలోపు, సెల్ఫ్ రిపోర్టింగ్ 10 to 12, ఫీ చెల్లింపు కళాశాల బ్రాంచ్ ఒకవేళ మారుతాయి. తర్వాత కళాశాల రిపోర్టింగ్ మనం కళాశాలకు వెళ్ళాలి. సెకండ్ ఫేజ్ అయిపోయినాక కూడా వెళ్ళాలి. థర్డ్ ఫేజ్ ఒకవేళ పెట్టుకుంటే మనం వెళ్ళాలి. మనకి ఒక్కొక్క ఫేజ్కు మనకి ఒక్కొక్క అమౌంట్ పెరుగుతూ ఉంటుంది మనకి. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్.